హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ఫాదర్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ వినే ముందు అక్కడ ఉన్నది మీరే అనుకుంటే మాత్రం ఈ సినిమా మీకు ఇంకోలా అర్థం అవుతుంది. కాకపోతే ఏదో ఒక సినిమాలు అనుకుంటే మాత్రం మీకు ఇంకోలా అర్థం అవుతుంది. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి అద్భుతమైన సినిమాలు కేవలం అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అందులోనూ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ అని చెప్తారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ సినిమాలో ఉన్నది మీరే అనుకొని చూస్తే మాత్రం ఈ సినిమా తర్వాత మీ అమ్మ నాన్నను చూసే విధానమే మారిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోని చూపిస్తారు. ఆయనకి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. అంతేకాకుండా ఆయనకి మతిమరుపు జబ్బు కూడా ఉందన్నమాట. ప్రతిదీ ఎక్కడ పెట్టినా సరే ఆయన మర్చిపోతూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకి 2 కూతుర్లు ఉంటారనమాట. ఒక కూతురు ఏమో యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇంకో కూతురు యానే. ఆ అమ్మాయి ఇప్పుడు చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే హడావుడిగా వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత తలుపు తీసి చూస్తే వాళ్ళ నాన్న ఏమో పాటలు వింటూ ఉంటాడు. బేసికల్ గా ఏం చేశాడంటే, తన కూతురు తనకి కేర్ టేకర్ గా ఒక అమ్మాయిని అపాయింట్ చేస్తే, ఆ అమ్మాయిని నువ్వు ఒక దొంగవి ఇంట్లో ఉండొద్దని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టి ఆ అమ్మాయిని పంపించేశాడు. కానీ ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు బూతులు తిట్టాడు కదా, అందుకని ఆ అమ్మాయి ఆయనకి ఫోన్ చేసి మీ నాన్న ఏంటి భయంకరంగా తిడుతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. దాంతో హీరో వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి, నీకేమైంది నాన్న, నేను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయిని తిట్టావంట అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదమ్మా ఆ అమ్మాయి ఒక పెద్ద దొంగ, నా వాచ్ దొంగతనం చేసి చూడని చెప్పేసి చూపిస్తాడు. కానీ హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, నాన్న నువ్వు ఎప్పుడు చూసినా స్నానం చేసేటప్పుడు నీ వాచ్ బాత్రూమ్ లో పెడతావు నాన్న, వెళ్ళి ఒకసారి చూసుకో అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బాత్రూమ్ లోకి వెళ్తాడు. చూస్తే వాచ్ ఉంటుంది. అయ్యో వాచ్ ఉందని చెప్పేసి చేతికి పెట్టుకొని మళ్ళీ వచ్చి కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో తన కూతురుతో వాచ్ గురించి మాట్లాడుతున్న టాపిక్ కూడా మర్చిపోయాడు అనమాట. ఏదో బాత్రూమ్ కి వెళ్ళాను, అక్కడ వాచ్ ఉందని చెప్పేసి పెట్టుకొని తిరిగి వచ్చి టీవీ చూస్తూ ఉన్నాడు. ఇది చూసిన తర్వాత హీరో కూతురు ఆశ్చర్యపోతుంది. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న వాచ్ దొరికింది కదా, ఆ అమ్మాయిని దొంగన్నాం అని చెప్పి అంటంతో మళ్ళీ హీరో గుర్తొచ్చేసి, అది కాదమ్మా వాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి దొంగతనం చేయలేదు, లేకపోతే దొంగతనం చేసేది ఆ అమ్మాయి మొహం చూస్తే తెలిసింది, అయినా ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, నాన్న నేను ప్యారిస్ వెళ్దాం అనుకుంటున్నాను నాన్న, నేను అక్కడికి వెళ్తే ఇక్కడ చూసుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, అందుకని నేను వేరే వాళ్ళని పనిలో పెడుతూ ఉన్నాను, నువ్వు వాళ్ళని తిట్టి పంపించేస్తున్నావు అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నీకు ఆల్రెడీ జేమ్స్ అని అతనితో పెళ్ళైంది కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు నవ్వుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి పెళ్ళయ్యి జేమ్స్ అని అతనితో విడాకులు కూడా అయిపోయాయి. సో ఆ విషయం కూడా మర్చిపోయాడని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు నవ్వుతుంది. అప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, నాన్న జేమ్స్ తో నాకు విడాకులు అయిపోయింది నాన్న, కాకపోతే పౌలను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఆ అబ్బాయి ప్యారిస్ లో ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి నా కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే, అంటే ఏంటి ఇప్పుడు నా దగ్గర ఎవరొకరు పనిలో పెడతానంటావు, వాళ్ళని దొంగతనాలు చేస్తూ చూస్తూ ఊరుకోమంటావు అని చెప్పేసి తన కూతురు మీదే హీరో కోపడతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా చిరాకేసి, నీకు ఎంత చెప్పినా అర్థం కాదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. హీరో కూడా విండోలో చూస్తాడు తన కూతురు వెళ్ళిపోవటాన్ని. ఆ తర్వాత వచ్చి మంచం మీద కూర్చుంటాడు. ఇప్పటి వరకు జరిగిన మొత్తాన్ని మర్చిపోతాడు. ఆ రోజు పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే హీరో లేచి తన పని తాను చేసుకుంటున్నప్పుడు బయట ఏదో సౌండ్ వస్తుంది. కొంపదీసి దొంగ ఉన్న వచ్చాడని చెప్పేసి హీరో బయటకు వచ్చి చూస్తే ఒక అతను కూర్చొని ఉంటాడు. ఎవడరా నువ్వు అని చెప్పేసి హీరో అరుస్తూ ఉంటాడు. తానేమంటాడంటే, నా పేరు పౌల్ అండి, నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే, తన కూతురు గురించి, మా అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, ఆల్రెడీ పెళ్లి అయినా కూడా అని చెప్పేసి అంటంతో పౌల్ కూడా నవ్వుతాడు. ఎందుకంటే ఆ బాయ్ ఫ్రెండే పౌల్ కాబట్టి. మనోడు వచ్చేసి హీరో దగ్గర ఏమంటాడంటే, మీ అమ్మాయి చాలా మంచిదండి, తను ప్యారిస్ వెళ్దాం అనుకుంటుంది కదా, కొంచెం పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, మా అమ్మాయి మంచిదే, అంత సీన్ లేదు, నా భార్య చనిపోయిన తర్వాత తను నా దగ్గర ఉండకుండా నా దగ్గర ఒక కేర్ టేకర్ పెడుతుందంట, ఎంత పనికి మళ్ళిందో చూడని చెప్పేసి హీరో తన కూతుర్ని భయంకరంగా తిడుతూ ఉంటాడు. కానీ పౌల్ ఏంటి, ఆ కేర్ టేకర్ పెడితే తనతో హ్యాపీగా పని చేయించుకో, నేను నీ కూతురు కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని చెప్తున్నా సరే ఆయన మాత్రం వినిపించుకోకుండా తిడుతూనే ఉంటాడు. దాంతో పౌల్ కూడా సైలెంట్ అయిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ బయట కాలింగ్ బెల్ మోగుతుంది. చూస్తే తన కూతురు వచ్చి ఉంటుంది. కాకపోతే ఈసారి వచ్చిన తన కూతురు వేరేలా ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అయినా సరే తానేంటంటే తన కూతురు దగ్గర రావడంతో, నాన్న ఎలా ఉన్నావు అని చెప్పేసి తను పలకరిస్తుంది. పలకరించిన అమ్మాయి ఏంటంటే కొంచెం యంగ్ గా ఉంటుంది అనమాట. సో యంగ్ కూతురు ఓల్డ్ కూతురు అని చెప్పి మాట్లాడుకున్నాము. తానేంటంటే హీరో దగ్గరకు వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, మీ ఆయన వచ్చాడు కదమ్మా అని చెప్పి అంటంతో, మా ఆయన రావటం ఏంటి, నాకు మా ఆయనకి డివోర్స్ అయిపోయింది కదా నాన్న అని చెప్పి అంటంతో, లేదమ్మా వచ్చాడమ్మా నాతో మాట్లాడాడమ్మా అని చెప్పేసి వెళ్ళి విండోలో చూస్తాడు. ఎందుకంటే ఆయనకి విండో చూడటం అలవాటు అనమాట, బయట ఎవరైనా కనపడతారని చెప్పేసి తానేమో కనిపించడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు వచ్చి, ఏమైంది నాన్న నీకు, అంతా ఓకేనని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదమ్మా ఇది మన ఇంట్లేనా, నేను నా ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పేసి ఆయన కొంచెం దగ్గరగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, నాన్న కొంచెంసేపు పడుకోనా, అంతా సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో సరేనమ్మా అని చెప్పేసి ఆయన పడుకుంటాడు. కట్ చేస్తే హీరో వాళ్ళ కూతురు పక్క గదిలోకి వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం ఓల్డ్ కూతురులా మారిపోతుంది, అంటే కొంచెం వయసు అయిపోయిన కూతురులా మారుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లోకి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయి పేరు లారా అనమాట. ఆ అమ్మాయి కొత్తగా వచ్చిన కేర్ టేకర్. సో బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే కొత్త కేర్ టేకర్ ని అపాయింట్ చేసింది. ఆవిడని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తే ఫస్ట్ టైం హీరోకి ఒక కేర్
కేర్ టేకర్ నచ్చేస్తుంది. ఆ అమ్మాయితో చాలా జాలీగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు వచ్చు నా చిన్న కూతురులో ఉన్నావమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంతకీ మీ చిన్న కూతురు ఎక్కడండి అని చెప్పేసి లారా అడిగితే హీరో ఏమంటాడంటే నా కూతురు వరల్డ్ టూర్కి వెళ్ళిందమ్మా, ఇప్పుడు ఎక్కడుందో ఏ దేశంలో ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే తన రెండో కూతురు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ విషయం కూడా ఆయన మర్చిపోయాడు. ఆ తర్వాత మందు తాగుతూ నేను డాన్సర్ నమ్మా అని చెప్పేసి లారా ముందు డాన్స్ చేసి చూపిస్తూ ఉంటాడు. అదే సమయంలో లారా భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. సడన్ గా కోపం వచ్చేసి ఎందుకు నవ్వుతున్నావు, పెద్దవాళ్ళు డాన్స్ చేస్తే నవ్వుతారా అని చెప్పేసి మొత్తం సీన్ మొత్తం మార్చేస్తాడు అనమాట. ఆ తర్వాత లొడలొడ వాగేస్తూ తన కూతురు గురించి ఒక మాట చెప్తాడు. చూడు నా కూతురు ఉంది కదా చాలా పనికి మాలినది, ఎందుకంటే నా దగ్గర ఒక కేర్ టేకర్ పెట్టేస్తే ఎక్కడెక్కడో తిరగాలనుకుంటుంది, అందులోనూ ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఇంటి కోసం నన్ను చూస్తున్నట్టు డ్రామా వేస్తుంది, కానీ నిజం చెప్పాలంటే నా కూతురికి నేనంటే ఇష్టం లేదని చెప్పేసి హీరో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కానీ హీరో కూతురు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఏమీ చేయకుండా వాళ్ళ నాన్న ఇంతేలని చెప్పేసి పక్కెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ లారా వచ్చేసి ఏడవకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. బేసికల్ గా హీరో వాళ్ళ కూతురు ఏంటంటే వాళ్ళ నాన్నకు ఒక కేర్ టేకర్ సెట్ చేసి తన జీవితంలో కూడా ఒక భాగస్వామిని సెట్ చేసుకుంటే తన లైఫ్ కొంచెం బాగుంటుంది అనుకుంటుంది, కానీ జీవితాంతం వాళ్ళ నాన్న దగ్గర ఉంటే తన జీవితం ఏమైపోతుంది. కాబట్టి తానేమో తనలాడి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓ పక్క నాన్నను చూసుకోలేక మరో పక్క జీవితాన్ని సెట్ చేసుకోలేక. కానీ ఈ విషయం తెలియక మన కథలో హీరో, అందులోని మతిమరుపు ఉన్న హీరో ఏంటంటే కూతుర్ని అర్థం చేసుకోక తన కూతుర్ని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. కానీ లారా మాత్రం ఈ అమ్మాయికి ధైర్యం చెప్పి మీరేం కంగారు పడకండి అండి, మీ నాన్న నేను చూసుకుంటాను, ఆయనకి మతిమరుపు జబ్బుంది కదా అందుకని అలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో కూతురు కిచెన్ లోకి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా బయట ఎవరో బెల్లి కొడతారు. వచ్చింది ఎవరో కాదు, పౌల్ అనమాట. కాకపోతే ఇప్పుడు వచ్చిన పౌల్ ఇంకొంచెం ఓల్డ్ గా ఉంటాడు. దాంతో మనకేం అర్థం కాదు. సో తాను వచ్చేసి హీరో వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది అలా ఉన్నావు అని చెప్పేసి. ఏముంది మా నాన్న నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, డబ్బు కోసం నేను చూస్తున్నానంట, ఈ ఫ్లాట్ కోసం చూస్తున్నానంట, అసలు నా గురించి పట్టించుకోవట్లేదు మా నాన్నకి మతిమరుపు మరీ ఎక్కువైపోతుందని చెప్పి బాధపడుతుందో పౌల్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడుకు, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి తనని ఓదారుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత అమ్మా నా వాచ్ కనిపించట్లేదమ్మా, ఎక్కడో పోయిందమ్మా అని చెప్పడంతో బాత్రూమ్ లో ఉంటుంది వెళ్ళి చూడనని చెప్పడంతో తాను కూడా బాత్రూమ్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత పౌల్ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నప్పుడు సడన్ గా తన వాచ్ కనిపిస్తుంది. ఒకవేళ ఈడే నా వాచ్ దొంగతనం చేసాడేమో అని చెప్పేసి హీరో అనుకుంటూ ఉంటాడు. అందులోనూ పౌల్ తన కాబోయే అల్లుడు తన కూతురు ఇష్టపడుతున్న సంగతి కూడా మర్చిపోయి ఈడెవడో అనుకుంటూ ఉంటాడు అనమాట. కాకపోతే తన వాచ్ దొంగతనం చేసాడేమో అని చెప్పేసి డౌట్ గా పక్కన వచ్చి కూర్చొని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ కూతురు వాళ్ళ నాన్న వాచ్ వెతికితే దొరుకుతుందన్నమాట. ఆయన పక్కనే పెట్టుకుని ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో పక్కింట్లో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ ఉంటారనమాట. అది చూసిన తర్వాత హీరో కూతురు బాధపడుతుంది. నా జీవితం ఎప్పుడు ఇలా అవుతుంది, మా నాన్నను చూసుకోవాలి, ఓ పక్క నేను పెళ్లి చేసుకోవాలి, మా నాన్న ఏమో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు హీరోతో పౌల్ ఏమంటాడంటే చూడండి మీరు ఎందుకు మీ అమ్మాయి జీవితాన్ని ఇక్కడే ఆపేస్తున్నారు, తనకు ఒక కొత్త జీవితం ఇవ్వచ్చు కదా, ఎందుకు మీ చేదస్తంతో ఆ అమ్మాయి జీవితం పాడు చేస్తున్నారని చెప్పేసి పౌల్ కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే మార్కెట్కి వెళ్తుంది అనమాట, చికెన్ కొనుక్కుందాం అని చెప్పేసి. అదే సమయంలో పౌల్ ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు కూడా పరిగెట్టుకుంటూ ఇంటికి వస్తుంది. మీ నాన్న చూడు చిన్నపిల్లల్లా చేస్తున్నాడని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే కనీసం ఒక టీ షర్ట్ వేసుకోవడం కూడా ఆయన చేత కదనమాట. దాంతో హీరో వాళ్ళ కూతురే తనకి ఒక స్వెటర్ వేస్తుంది. అది వేసిన తర్వాత హీరో తన కూతురుతో ఏమంటాడంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నా కూతురు కదా అద్భుతమైన అమ్మాయి నువ్వు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తిట్టినా వాళ్ళ నాన్నే, పొగిడినా వాళ్ళ నాన్నే, కాకపోతే ఎంతైనా వాళ్ళ నాన్న కదా అని చెప్పేసి అందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు. అప్పుడు పౌలు హీరోతో ఏమంటాడంటే చూడండి మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తామండి, అక్కడికి వెళ్తారని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా హీరో తన కూతురికి ఎందుకు వెళ్ళిపోయిందో కూడా మర్చిపోయాడు అనమాట. ఏమైంది బాబు నా కూతురికి నీకేమన్నా గొడవలేనియా, తనని సరదాగా బయటికి తీసుకెళ్ళాయని చెప్పడంతో ఎక్కడికంటే తీసుకెళ్లేది, మీరు ఎప్పుడు చూసిన ఇబ్బంది పెడతంటే అని చెప్పడంతో ఆయనకేం అర్థం కాదు. మళ్ళీ కొంత సమయం తర్వాత పౌలు వాళ్ళ నాన్నతో ర్యాష్ గా మాట్లాడటంతో హీరో వాళ్ళ కూతురు అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈసారి తాను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడు నేను ఇంత ర్యాష్ గా మాట్లాడాను సంగతి మీ నాన్న కొంతసేపు తర్వాత మర్చిపోతాడని చెప్పడంతో నిజంగానే ఆయన మర్చిపోతాడు. కాకపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత తన కూతురుని పౌల్ని చూస్తాడు. అప్పుడు పౌలు హీరో వాళ్ళ కూతురుతో ఏమంటాడంటే మీ నాన్నని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేద్దాము, ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుందని చెప్పడంతో హీరో ఇది విన్న తర్వాత బాధపడుకుంటూ వెళ్ళి పడుకుంటాడు. కొంత సమయం తర్వాత హీరో వాళ్ళ కూతురు వచ్చేసి నువ్వేం బాధపడుకున్నాను అని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ప్రతిదీ ప్రాపర్ గా తెలుసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోకి మెలకు వస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఇల్లంతా మారిపోయి ఉంటుంది. అమ్మా ఎక్కడో నువ్వు అని చెప్పడంతో పరిగెత్తుకుంటూ లారా వస్తుంది అనమాట. నా కూతురు ఎక్కడ ఇప్పుడే నేను చూసిందని చెప్పడంతో లేదండి మీ కూతురు ఎప్పుడో వెళ్ళిపోయింది, తను సాయంత్రం 6ంటికి వస్తుందని చెప్పడంతో అవునని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత లారా కూడా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వచ్చు నా చిన్న కూతురులో ఉన్నావమ్మా అని చెప్పడంతో
సార్ మీకు విషయం చెప్పాలండి, మీ చిన్న కూతురు ఎప్పుడో చనిపోయిందని చెప్పి అంటంతో అవునా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. లారా కూడా లేదండి నేను తెలియక చెప్పానని చెప్పేసి అంటుంది. అదే సమయంలో పౌలు ఉంది కదా, యంగ్ పౌలు, వాడొస్తాడనమాట. వచ్చేసి నీకు అసలు బుద్ధి ఉందా, నీ వల్ల నీ కూతురు ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా అని చెప్పేసి హీరోని చెంపల మీద కొడుతూ ఉంటాడనమాట. అదే సమయంలో కొట్టొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వెంటనే యంగ్ పౌలు కాస్త కొంచెం ఓల్డ్ పౌలుగా మారిపోతాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు కూడా వస్తుంది, ఓల్డ్ కూతురు. వచ్చేసి ఏమైంది నాన్న అని చెప్పి అంటంతో ఏమీ లేదమ్మా, నాకు కొంచెం మతిమరుపు ఉంది కదా, నా చేదస్తంతో నీ జీవితాన్ని కూడా పాడు చేస్తున్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి హీరో ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే వెళ్ళి ప్రశాంతంగా పడుకోనని అంత సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో హీరో వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత హీరో బయటకు చూస్తే తన కూతురు ఉంటుందన్నమాట. ఏంటమ్మా ఏం చేస్తానని చెప్పి అంటంతో నీకోసం వంట ప్రిపేర్ చేస్తున్నాను, అదిగో లారా వచ్చిందని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు అంటుంది. వచ్చింది లారా కాదు, హీరో వాళ్ళ కూతురు యంగ్ వర్షన్ అనమాట. హీరో వాళ్ళ కూతురు ఏముంటుందంటే ఆ అమ్మాయి లారా నాన్న అని చెప్పి అంటంతో లేదు 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 లారా వేరేలా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో బేసికల్ గా వేరేలా ఉంటుంది అనుకుంటున్నది ఎవరో కాదు, హీరో వాళ్ళ రెండో కూతురు అనమాట. ఇప్పుడు దాకా మనం చూసింది ఇంట్లోకి కేర్ టేకర్ గా వచ్చింది ఆ అమ్మాయి, కానీ తన కూతురు లాగే ఉన్న ఇంకొక అమ్మాయి ఎవరో కాదు, ఒరిజినల్ కేర్ టేకర్. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. అంతా తిరిగి చూస్తే తానేంటి ఇక్కడ ఉన్నానని చెప్పేసి అనుకుంటాడు. ఏంటమ్మా నేనేంటి ఇక్కడ ఉన్నా అని చెప్పి అనడంతో అప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాన్న నేను చెప్పలు తప్పట్లేదు నాన్న, నేను ఇక్కడ నుంచి ప్యారిస్ వెళ్ళిపోతున్నాను, నేను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేశాను నాన్న అని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తావా అమ్మా అని చెప్పి అంటాడు. కానీ హీరో వాళ్ళ కూతురు ఏం మాట్లాడలేకపోతుంది. తాను కూడా కొంతసేపు ఆలోచించుకొని నువ్వు వెళ్ళిపోవడం కరెక్ట్లేమ్మా, ఎందుకంటే నీకంటూ ఒక జీవితం ఉంటుంది కదా, నేను ముసలోడిని అయిపోయాను కదా అని చెప్పేసి హీరో చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. అలా మాట్లాడటం చూసి హీరో వాళ్ళ కూతురు కూడా ఏడ్చేస్తుంది. ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ నాన్న ఉండమంటాడు, తర్వాత కొంతసేపు తర్వాత వెళ్ళిపోమంటాడు. అలా మాట్లాడటం చూసి ఆ అమ్మాయి ఎంతో ఎమోషనల్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడే నిద్రపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు దాన్ని హీరోకి మెలకు వస్తుంది. లెగిసిన వెంటనే నేనేంటి ఇక్కడ ఉన్నాను, నా చేతికున్న వాచ్ ఏదని చెప్పేసి పక్కనే ఉన్న కేర్ టేకర్ అడుగుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన కూతురులో ఉండే యంగ్ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను మీ కేర్ టేకర్ నండి, మీరు ఓల్డేజ్ హోమ్ లో ఉన్నారని చెప్పంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటి నా కూతురు లేదా, ఇది నా ఇల్లు కాదని చెప్పంటంతో లేదండి మీ అమ్మాయి ప్యారిస్ వెళ్ళిపోయింది, ఇక్కడ పెట్టింది, ప్రతి వారం మీకోసం ఒక లెటర్ రాస్తుంది చూడండి అని చెప్పంటంతో హీరో చూసి బాధపడతాడు. నా కూతురు అక్కడ ఎంత ఇబ్బంది పడిద్దో ఏమో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి లోపలికి డాక్టర్ వస్తాడు. అతను ఎవరో కాదు, యంగ్ పౌల్ అనమాట. సో హీరో ఏంటంటే హాస్పిటల్లో చూసిన వాళ్ళని, తనని కేర్ టేక్ చేసుకునే వాళ్ళని అల్లుడు కూతురు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దాన్ని డైరెక్టర్ ఇప్పటి వరకు మనం చూపించాడు, అది సంగతి. దాంతో హీరో ఏమంటాడంటే అదేంటి ఇప్పుడు అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నేను ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ లో ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా అసలు ఇంతకీ నా పేరేంటని చెప్పేసి ఆ కేర్ టేకర్ అనడంతో ఆవిడ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. మీ పేరు ఇదండి, మీ అమ్మగారి పేరు ఇదని చెప్పి అంటంతో సడన్ గా హీరోకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. అమ్మ అవును మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ నాతో పాటు ఉంటే ఎంత బాగుంటుందో, తను ఇప్పుడుంటే ఎంత బాగా చూసుకునేదో నన్ను, నాకు మా అమ్మ కావాలని చెప్పేసి హీరో ఒక చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన కేర్ టేకర్ కి ఏడుపు వస్తుంది. అంతేకాకుండా చూస్తున్న మనకు కూడా ఏడుపు వస్తుంది. మరోవైపు హీరో మాత్రం మా అమ్మ నన్ను చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేది, ఇప్పుడు మా అమ్మాయి బతుకుంటే నన్ను బాగా చూసుకునేది అని చెప్పేసి హీరో ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో కేర్ టేకర్ కూడా పక్కకు వచ్చేసి మీరేం కంగారు పడకండి, మీకు నేనున్నాను, మనం ప్రతిరోజు ఉదయాన్నే పార్క్ వెళ్తాం కదా, అలాగే పార్క్ వెళ్దాము, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి ఆ కేర్ టేకర్ హీరోతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. అదే సమయంలో కెమెరా విండో వైపు చూపిస్తే అక్కడ పచ్చని చెట్లు ఉంటాయి. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, అక్కడ ఉన్నది మీరే అనుకుంటే ఈ సినిమా మీకు ఇంకోలా అర్థం అవుతుందని చెప్పేసి, మీరు హీరో క్యారెక్టర్ లో ఉన్నారనుకోండి, మీ పిల్లల జీవితాన్ని చాలా ఫాస్ట్ గా సెట్ చేసేస్తారు. అంతేకాకుండా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం మొదలు పెడతారు. ఒకవేళ హీరో కూతురు క్యారెక్టర్ లో ఉన్నారనుకోండి, మీ నాన్నగారిని అర్థం చేసుకొని మీ నాన్నగారు కూడా మిమ్మల్ని చిన్నపిల్లలప్పుడు ఎలా చూసాడో అలా గుర్తు తెచ్చుకొని మీ నాన్నగారిని కూడా చాలా చిన్నపిల్లలా చూసుకుంటారు. అది అమ్మాయినా నాన్న ఎవరైనా సరే. సో ప్రతి ఒక్కళ్ళు ముసలోళ్ళు అవుతారు. ముసలోళ్ళని ప్రతి ఒక్కరికి పిల్లల ఆదరణ దక్కుతుందంటే మాత్రం నేను నమ్మను. సో మన జీవితాలు కూడా ఇలాగే ముగిసిపోతూ ఉంటాయి. సో అది నేను చెప్పొచ్చేది. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే నేను ముసలోడైతే నా జీవితం ఎలా ఉంటుందో బాబు అని చెప్పేసి నాకు అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సినిమా నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయండి, మేము చూస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సినిమాలు ఉన్నాయి, చేసి పెడతాను. లేదు మాకు ఎలాంటి వద్దు, క్రైమ్ థ్రిల్లర్ కావాలనుకుంటే మాత్రం అది కూడా కామెంట్ చేయండి, అలాంటి సినిమాలు చేస్తాను. సో ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.